ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ ద వెల్త్. మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఇంట్లో వారికి కానీ, మీ లవ్డ్ వన్స్కి కానీ ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మీ గుండె తట్టుకుంటుందా? లేదు కదా. ఈ భారీ వర్షాల కారణంగా అందరికీ వైరల్ ఫీవర్స్, కఫ్, కోల్డ్, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, డయేరియా ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తే మీ పిల్లలకు కానీ, మీ లవ్డ్ వన్స్కి కానీ ఎటువంటి అనారోగ్య సమస్య రాదు. అందులో మొదటిది, మీ ఇంట్లో వాళ్ళకి ఇది తప్పనిసరిగా చెప్పండి, తడి బట్టలను ఇంట్లో ఆరవేయకూడదు. తడి బట్టలను గనక ఆరవేస్తే అష్టదరిద్రాలను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే. 2, మీరు కాచి చల్లార్చిన నీటిని తాగండి. 3, పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగండి. 4, మీరు మస్కిటో కాయిల్ని దయచేసి వాడకూడదు ఈ సీజన్లో. ఎందుకంటే ఎయిర్ డెన్సిటీ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మస్కిటో కాయిల్ వల్ల వచ్చే స్మోక్ అనేది బయటికి వెళ్ళదు, దాన్ని పీల్చి కోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి బదులుగా మీరు మస్కిటో బ్యాట్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దోమతెరల్ని యూజ్ చేసుకోవచ్చు. వేడి నీటితో లేదా రూమ్ టెంపరేచర్ వాటర్తో మీరు స్నానం చేయండి. ఈ సీజన్లో ఫ్లూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి తప్పనిసరిగా నోజ్ మాస్క్ని వాడండి. అలాగే ఈ సీజన్లో ఫుడ్ క్రేవింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం పకోడీ తినాలనిపిస్తుంది, కొందరికేమో మన మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది, కొందరికేమో గప్చుప్, కొందరికేమో కట్లెట్, ఇలాంటివి తినాలనిపిస్తుంది. దయచేసి అవుట్ సైడ్ ఫుడ్ని తినవద్దు, మీరు మీ ఇంట్లో ఫుడ్నే తినండి. ఇంకొకటి, ఈ సీజన్లో ఫుడ్ డైజెషన్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్మూత్ ఫుడ్ని, లైట్ ఫుడ్ని తీసుకోండి. 1 లేదా 2 తులసి ఆకులను తినండి. తర్వాత మీ వంట పాత్రలపై మూతలు జాగ్రత్తగా పెట్టి ఉంచండి. ఫ్రూట్స్ని కానీ, వెజిటేబుల్స్ని కానీ బాగా వాషౌట్ చేసిన తర్వాతనే యూటిలైజ్ చేయండి. అలాగే కొంచెం కోల్డ్ అనిపించిన ఆవిరి పట్టండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, ఈ హెల్త్ ప్రాబ్లం ఇండివిజువల్గా రాదు, ఫ్యామిలీ ప్యాకేజ్కి వస్తుంది. చెప్తా ఉంటారు కదా, అరే మా ఇంట్లో అందరికీ జ్వరం వచ్చింది, ఫ్యామిలీ ప్యాకేజ్కి వస్తుంది. ఒక్కరికి వస్తే అందరికి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఐసోలేట్ అవ్వండి. నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ని రాకుండా కాపాడుకోవచ్చు.